ఈ 2 సంవత్సరాలలో ఎవరు ఊహించినంత అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశాం కాబట్టి ప్రజలకు పోయి మేము చెప్పగలుగుతున్నాం. ఇక్కడ కొండ మీద ఉండేటువంటి పిల్లలు జూనంతులు కానీ కొండమనాయనపల్లి ప్రజలకు ఒకటే కొడుతూ ఉన్నాం. రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీరు ఏ ప్రభుత్వం పనిచేసింటే ఆ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ మీరు ఈయన స్థానిక ఎన్నికలలో వాళ్ళకు ఓటు వేస్తే మీకు ఈరోజు అనేకమైన సమస్యలు వస్తాయి. మీ గ్రామాలు అభివృద్ధి చెందవు, మీ గ్రామాలు ఎవరు పట్టించుకోరు. కాబట్టి అభివృద్ధి చేసే వారికి ఏ పార్టీ అభివృద్ధి చేసిందో వాళ్ళకు ఓటు అడిగే హక్కు మాకుంది, ఓటు అడిగే ధర్మం మాకుంది. మా నిజాయితీగా మాకు అడుగుతా ఉన్నాం. మీకు ఓటు అడిగే హక్కు కూడా లేదు గొడ్డలి పార్టీకి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక చరిత్ర. ఎందుకు చరిత్ర చెప్తున్నానంటే ఈరోజు కర్నూలు జిల్లాలో 510 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క జలజీవన్ కింద కూడా ఈరోజు అందరికీ కూడా గోళాగోళాయిలు ఇచ్చి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. ఏ కార్యక్రమానైనా తీసుకో రా, రోడ్ల అభివృద్ధి చూపిస్తా. పట్టా పాస్ బుక్కుల మీద ఎవడప్ప సొమ్ము అని చెప్పి నువ్వు ఫోటోలు వేసుకున్నావు. రీవనప్ప సొమ్ము ఎవరు కాదు, మీదే మానవే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా స్వామి? దా అభివృద్ధికి సవాల్. మేము చేసిన అభివృద్ధి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏం చేశారు? బీసీ జనార్దన్ రెడ్డి ఏం చేశారు? గత మాజీ శాసనసభ్యుడు ఏం చేశారు? రమ్మను. ఎక్కడైనా సరే, ఎక్కడైనా డిబేట్ పెట్టు. ఆ రోజు అదే మాట చెప్పాడు, నేను ఎన్నికలకే పోనన్న జగన్మోహన్ రెడ్డి. ఈ సవాల్కు జవాబు చెప్పాలా గొడ్డలి పార్టీ నాయకులు? సవాల్. ఆ రోజు మీరు ఏమన్నారు? ఎన్నికలకు ముందు మేము సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్న పార్టీ మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా పోటీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్పి 151 నుంచి 5వ నెంబర్ నుంచి 11కు పడి ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ గొడ్డలి పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, రా, ఏ గ్రామానికి వస్తావో ఊర్లలో 3 పిల్లలుంటే 3కే, 4 ఉంటే 4కే, 5 ఉంటే 5 మందికి కూడా పడిన రికార్డులు చూపిస్తా. ఆయన మాజీ శాసనసభ్యుడు చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడో టీవీలో చూసే వీడియోలోను, ఎక్కడ ఇచ్చినారు? 9,000 ఇచ్చినారు, 6,000 ఇచ్చినారు. ఆరోపణలు సరికాదయ్యా. నువ్వు ఆరోపణలు చేస్తే సరిపోదు, సాక్ష్యాలు చూపించు. అది బీసీ జనార్దన్ రెడ్డి మాట ఇస్తే, ఒక్కసారి మాట ఇస్తే బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పి ఈరోజు వాటర్ ప్లాంట్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ అయితే బాగుంటుంది? రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలలో అభివృద్ధిని చూడండి. మాకు ఓటు అడిగే హక్కు మాకుంది. ఈరోజు గొడ్డల పార్టీ వారికి ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళకు. ఎందుకు లేదంటే మీరు అభివృద్ధి చేయలే, మీరేం లేదు, రాలే, ప్రజలకు ఏం చేయలే. నేను చేశాం కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసింది. అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతా ఉన్నాం కానీ మామూలు అడగలేదు. నేను అడుగుతున్నది మిమ్మల్ని ఓటు ఒక్కటే అడుగుతా ఉన్నాం. అభివృద్ధి చూసి ఓటు వేయండి.